మా పిన్ని కూతురు లక్ష్మి అక్క వాళ్ళు విజయవాడలో ఉంటారండి. వాళ్ళు కొత్తగా ఫ్లాట్ తీసుకున్నారు. గృహప్రవేశం కోసం అయితే పిలిచారనమాట. గృహప్రవేశం అనగానే ముందు రోజు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కదండీ! ఆ ఇంటిని అందంగా అలంకరించడం గానీ, ముగ్గులు పెట్టడం గానీ, అలాంటి పనులన్నిటి కోసం నేను, దేవి, వదిన, పవన్ అయితే ముందుగా ఇంటికొచ్చాము. కింద టైల్స్, మార్బుల్స్ ఎన్ని ఏసినప్పటికీ కూడా ఎక్కడో చోట చిన్నగా ముగ్గు కనబడితేనే అందంగా ఉంటుంది. అందుకని కిచెన్ ప్లాట్‌ఫామ్, టీవీ ర్యాక్స్ దగ్గర అయితే ఆ గ్రానైట్ మీద మొత్తం అంతా చాక్ పీస్‌తో అయితే ముగ్గులు పెట్టేశాను. తర్వాత పొయ్య కోసం అని చెప్పి ఇటుకలకి పసుపు రాసి పెట్టాలి కదండీ! యాక్చువల్‌గా మనం ఇటుకల్ని తడిపి ఎంత పసుపు రాసినా కలర్ అయితే రావనమాట. అందుకని ఈ బకెట్ వాటర్‌లో ఒక ప్యాకెట్ పసుపు వరకు వేసేసి చిక్కగా కలిపి ఆ ఇటుకల్ని ముంచి లేపుతుంటే ఆ యెల్లో కలర్ మొత్తం దానికి అంటుకుంటుందనమాట. హోమానికి గానీ, ఏటికైనా సరే ఇలా ఇటుకలకి పసుపు రాస్తే చాలా బాగా అయితే కలర్ వస్తాయనమాట. నేను పసుపు రాస్తుంటే వదినైతే కుంకుమ బొట్లు పెడుతుంది మొత్తం ఇటుకలన్నిటికి కూడా. పొయ్యి వేయడానికి 18 ఇటుకలు కావాలనమాట. అందుకని చెప్పి ఇటుకలు తీసుకొచ్చి ఇటుకలకైతే ఇలా అన్నీ పెడుతున్నాను అనమాట. తర్వాత గడపకి రంగులతో ఎలా ముగ్గులు వేసేసినప్పటికీ కూడా అందంగా కొంచెం పసుపు రాసి పిండితో ముగ్గేస్తే ఆ లుక్కే వేరు కదండీ! అందుకని చెప్పి గడపకి చక్కగా పసుపు రాసి పిండితో ముగ్గులు పెట్టాను. అలాగే ముందు కొంచెం పసుపు, కుంకుమలతో డిజైన్ వేసి ఇలా అయితే డెకరేట్ చేశాననమాట. ఇంకా పూలదండల విషయానికొచ్చేస్తే ఆల్రెడీ దండలు తీసుకొచ్చారు. ఆ దండలన్నిటిని కూడా గుమ్మాలన్నిటికీ అందంగా అయితే డెకర్ చేసామండి. మా పవన్‌కైతే స్టూలే అవసరం లేదనమాట. స్ట్రెయిట్‌గా నుంచుంటే అందేస్తుంది. వాడన్ని గుమ్మాలకి పువ్వులైతే చక్కగా పెట్టేశాడు. ఇలా అందంగా గుమ్మాలకి మామిడాకులు, పువ్వులతో అయితే డెకరేషన్ చేశాము. గృహప్రవేశం ముహూర్తం నైట్ వచ్చిందండి. చుట్టాలు అందరూ వచ్చేసరికి మేము ముగ్గురం కలిసి ఇక్కడ ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ అయితే ఇలా చేసాము. గుమ్మానికి చేసిన డెకర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.